ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఈ యొక్క సభకు ముఖ్య అతిథిగా ఇచ్చినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క సభకు ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ తులసి రామచంద్రబాబు గారిని చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క సభాముఖంగా నేను ఒక విషయం తెలియజేయడం ఉందండి. నాది శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల గ్రామం అండి. మరి చిన్నప్పుడే 6వ తరగతిలో మా తండ్రి చనిపోయారు. అప్పుడు మా అమ్మగారు కూలి పని చేస్తూ ఎలా చర్చించాలని ఆలోచిస్తున్నారు. అయితే వెంటనే మా పక్క మండలంలో ఉన్నటువంటి బాలుల వసతిగృహంలో 10th క్లాస్ వరకు 6th అవగానే 6th క్లాస్లో మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ వసతిగృహంలో చదువుకుంటూ 10th క్లాస్లో స్కూల్ సెకండ్గా నిలిచాను. ఆ తర్వాత మా స్కూల్ సార్స్ అందరూ మా అమ్మగారు నాన్నగారు చనిపోయారు, అక్క చెల్లి ఉన్నారు, నువ్వు ఇంకా చదివితే మనం ఎలా కష్టపడి మన పూటగడం కష్టంగా ఉంది అంటే మా స్కూల్ సార్స్ అందరూ ప్రోత్సహించి నాకు సీప్ రాయని చెప్పారండి. ఆ సీప్ రాసిన తర్వాత నేను సీప్లో ర్యాంక్ సంపాదించి నేను నెట్లో ఆప్షన్ చేసుకున్నగా గుంటూరు ఎంబీబీఎస్ కళాశాల నాకు డిప్లొమా ఫస్ట్లో సీట్ లభించింది. అయితే గుంటూరులో సీట్ లభించినందుకు అంత దూరం వెళ్ళి ఎలా చదవాలని ఆలోచిస్తుంటే అప్పుడు మాకు నా యొక్క స్కూల్లో ఉన్న టీచర్ గారు గుంటూరులో నువ్వు చదవాలే కానీ అక్కడ ప్రోత్సహించిన తులసి రామచంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి నువ్వు ఇన్ని కష్టపడి చదవాలని ఆయన ప్రోత్సాహంతో నేను వచ్చి ఇక్కడ కష్టపడి చదవాలండి. ఇక్కడున్న అందరూ కష్టవాలి కాబట్టి ఇది చిన్న అమౌంట్ అనిపించవచ్చు, కానీ ఇటువంటి అమౌంట్ కూడా మాలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇతరులు వినిపిస్తున్నాను.